రెడ్డి పేరు వినగానే ఓ పరిపూర్ణమైన కవి స్ఫురణకు వస్తాడు. అంతకు మించి పరిపక్వత చెందిన వ్యక్తిగా, జీవిత సారాన్ని ఆశాంతం రంగరించి ఆస్వాదించిన అనుభవశీలిగా, సాహితీవేత్తగా ఆయన విభిన్న పార్శ్వాలలో దర్శనమిస్తారు. సినారేగా తెలుగువారి గుండెల్లో పదిలమైన స్థానాన్ని ఏర్పరచుకొని ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న ఆయన పద్మభూషణ్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, భారతీయ భాషా పరిషత్, రాజ్యలక్ష్మి, సోవియట్ నెహ్రూ పురస్కారం, ఆసాస్ పురస్కారం లాంటి ఎన్నో అత్యుత్తమ పురస్కారాలను అందుకొని తెలుగువాడి సత్తా ఏంటో చూపించారు. నడిచే పుస్తకముగా ప్రపంచ ప్రసిద్ధి చెంది చదువుల తల్లి సరస్వతీమాత ముద్దుల తనయుడుగా పేరు ప్రఖ్యాతులు సాధించిన సాహితోత్తములు పద్మభూషణ్ నారాయణరెడ్డి గారితో చెప్పాలని ఉంది. గురుగారు నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. మీరు ఒక పాటలో ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం అన్నారు. అలాగే మీ కవిత్వ సౌరభాలు కానీ, మీ వ్యక్తిత్వం కానీ ఎగిరిపోని గంధంలాగా అలా సుగంధాలు వెదజల్లుతూనే ఉంటాయి. మీతో ఎంతసేపు మాట్లాడినా మాట్లాడాలనిపిస్తూనే ఉంటుంది. నిజానికి ఇవాళ ఇది చెప్పాలని ఉంది కన్నా మీతో మాట్లాడాలని ఉంది అనే కార్యక్రమం అనుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు కవిత్వం పుట్టాలంటే లోపల ఒక తపనో మథనం జరిగితేనే గానీ కవిత్వం బయటికి రాదు అంటూ ఉంటారు. కానీ మీ జీవితాన్ని పరిశీలిస్తే చాలా స్మూత్గా, చాలా చక్కగా సాగిపోయిన జీవితంలో అనిపిస్తూ ఉంటుంది. ఇంత కవిత్వం ఎలా వచ్చింది మీలోంచి? కవిత్వం ఎట్లా వచ్చింది అంటే, సంగీతం ఎలా వస్తుంది? అవి సహజాతంగా వస్తుంటాయి. దానికి విద్యతో సంబంధం లేదు. ఇప్పుడు జానపదులు, పామరులు, విద్యాగంధం లేనివారు, వాళ్ళు పాడుకున్న పాటలు అవి గొప్ప కవిత్వాన్ని సంతరించుకున్నాయి. నేను చిన్నప్పుడు మంచం మీద కూర్చొని ఒక పిల్లవాడు పాడుతుంటే విన్నాను. నేను నా వయసు కూడా అప్పుడు ఇప్పటికీ 8 ఏళ్ళు 10 ఏళ్ళు. అది ఇప్పటికి గుర్తుంది. ఆ పాట ఒకసారి. శనగ చేన్ల నిలబడి చేపేవో పూసలోల్ల రాజమ్మ, కంది చేన్ల నిలబడి కన్ను గీటేవో పూసలోల్ల రాజమ్మ, నీ కిరికిరి చెప్పులకు నీవన్నే నడకాలకు నీకు పిల్లలుగా రమ్మో పూసలోల రాజమ్మ అన్నాడు. ఇది జానపదులు, ఎవరూ తెలియదు, గుర్తులేదు. కాబట్టి ఇది మౌఖికంగా వచ్చినటువంటిది, రాసుకొని పాడింది కాదు. కాబట్టి కవిత్వం ఎట్లా వచ్చింది అని అడిగితే చెప్పడానికి వీల్లేదు. సహజంగానే అది మీకు పుట్టుతో వచ్చేసింది. ఏ కళ అయినా సరే, లలిత కళలు. మీకు చిన్నప్పుడు చాలా హరికథలు అవి వినేవారు అని తెలిసిందండి. హరికథల ప్రభావం ఏంటి మీ మీద? వేములవాడ మాది హనుమాజిపేట, అంటే తెలంగాణలోని సిరిసిల్ల తాలూకా అని ఉండేది. సిరిసిల్ల కరీంనగర్ జిల్లా. కరీంనగర్, అవును. సిరిసిల్ల తాలూకా దగ్గర వేములవాడ పట్టణం. ఆ వేములవాడకు ఒక మైళ్ళు లేవు, కోసులే అప్పుడు. 4 కోసులో 5 కోసులో దూరంలో ఊరు. మా ఊరు హనుమాజిపేట ఉండేది. వేములవాడ నుంచి ఈ దసరా నవరాత్రుల ఉత్సవాలకు ప్రధానంగా హరిదాసులు వచ్చేవారు. వాళ్ళు పాడిన పాటలు వింటూ అలా కూర్చొని ముగ్ధుండైపోయేవాడిని. అప్పటికి నేను ఇంకా మొదటి తరగతి కూడా. చిన్న అబ్బాయి అప్పుడు, చాలా చిన్న పిల్లగాడిని. రా 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 గజానన మారా సుందర కారా గజానన, ఇది నాకు బాగా గుర్తున్న హరికథాత్మక గానం. మరి మీకు హరికథలు అంటే ఇష్టం, వాటి మీద నచ్చింది కదా. ఎప్పుడైనా ఒకటి హరికథ రాద్దామని ఏమి అనుకోలేదా? మీ కవితా ధోరణిలో సరదాగా అది కూడా ఒకసారి రాద్దామని. ఎందుకంటే ఆధునిక దృక్పథం ఉన్నవాడు, హరికథలు రాయడం లేదు, బుర్ర కథలు రాసాం. అయితే హరికథ వచ్చి ప్రాణమిత్రమా, అందులో సినిమాలో వచ్చింది. ఇది సినిమాల్లో సందర్భం ఇది రాశారు, మీ సినిమాల సందర్భంగా రాశారు. బాలసుబ్రహ్మణ్యం పాడాడు.
గురుగారు, మీ పాటలు చాలా అద్భుతమైన గీతాలు మీరు రాశారు. మీకు మీ పాట ఎవరి గళంలోంచి వింటుంటే ఎక్కువగా మధురంగా అనిపించేది? అంటే ఎవరిది అని చెప్పడం ధర్మం కాదు, కానీ ప్రాధాన్యం ఘంటసాల. ఏ పాట మీకు ఎక్కువ నచ్చింది వాళ్ళు పాడిన వాటిల్లో? నీకు 4 కూతుళ్ళు కొడుకులు ఉన్నారు. ఏ కూతురు నచ్చిందంటే? కొంచెం ఒకళ్ళమే పక్షపాతం ఉన్నదంటారా? ఉండదా? అన్ని పాటలు మీకు సమానమే. మీకు ఆ రోజుల్లో ఎవరండి ఒక ఆదర్శం, వీళ్ళలా కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉండేవారా? 8, 9, 10 తరగతులు చదువుకునేటప్పుడు శేషాద్రి రమణ కవులని శతావధానులు ఆంధ్ర వారు మాకు అధ్యాపకుడుగా ఉండేవాడు. మా తోటి విద్యార్థులు, సార్ ఆ నారాయణ రెడ్డి కవిత్వం రాస్తాడు సార్. ఏమిటి కవిత్వం రాస్తావా? ఏది? ఒకనాడు ఒక నక్క ఒక అడవిలో నుండి పొట్ట కోసరమెటో పోవుతుండే, అంతలో ఒక బోయవాడు వేటకు వచ్చి అడవి పందిని రుంచే అంతలోన. మీ కవిత్వం అప్పుడు సీసపద్యం ఇది. మీకు తెలియకుండానే మీకు సీసపద్యం వచ్చేసింది. నారాయణ రెడ్డి ఈయన ఎట్లాను నీకు ఎట్లా వచ్చింది ఇది అంటే, ఎట్లా అంత తానే వచ్చింది సార్, చిన్న దోషం ఉంది, యతి దోషం. అంతలో ఒక బోయవాడు వేటకు వచ్చే, ఆకు వా యతి కుదరదు, ఆకు ఐ అవు అంటే నాకు వాలో ఉన్న ఆ అనుకున్నాను. ఆయన చెప్పిన మొట్టమొదటి ఛందస్ సంబంధమైన పాఠం అది. మీ అమ్మగారితో మీ జ్ఞాపకాలు కొన్ని చెప్పండి. మాతృత్వం మూర్తి భవించిన నేను ఒక్క కొడుకును, మిగతా ఎవరు లేరు. అక్క చెల్లెలు కూడా లేరు? లేరు. ఒకే ఒక కొడుకు మీరు. చాలా గారాభంగా చూసుకునేది. సిరిసిల్లలో అప్పుడు మాధ్యమిక పాఠశాల ఉండేది, మిడిల్ స్కూల్ అండి. అక్కడ చదువుకోవడానికి నేను వెళ్తానంటే మా అమ్మ బుచ్చమ్మ, బాపు నీకెందుకు బిడ్డ, నువ్వు కాలు మీద కాలు పెట్టుకొని మంచి కూర్చోగా ఎందుకు పోతావురా బిడ్డ. చివరికి 10వ తరగతి వరకు చదివేటట్టుగా మా నాయన ఒప్పించారు, మా అమ్మ ఒప్పుకున్నారు. 10వ తరగతి అంత ఉర్దూయే, అంత మీడియం, తెలుగు ఒక ఆప్షనల్. మొదటి నుంచి నాకు లెక్కలు రావు, లెక్కలంటే నాకు ఏవగింపు. కవిత్వానికి లెక్కలకి పడదు. మొత్తానికి ఇక చాలన్నారు మా వాళ్ళు. మా నాయనకు కొంచెం ఆశ పుట్టింది. 10th క్లాస్ 10వ తరగతి పూర్తి కాగానే అప్పుడు నిజాం పరిపాలన అంతమైంది. అప్పుడు హైదరాబాద్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత ఇంటర్మీడియట్, బిఏ, ఎంఏ తెలుగు తీసుకున్నాం. అప్పట్లో మీరు అనుకునేవారండి ఎప్పటికైనా ఈ ఉర్దూ ప్రభావం తగ్గి తెలుగు రావాలి అని అనుకుంటుండేవారా? అలాంటి కళలు కనేవారా? అలాంటి పరిస్థితులు లేవు అప్పటికి. మేము వ్యతిరేకిస్తుండేవాళ్ళం. ఎవరు అడుగుతాడు మనల్ని? తర్వాత తెలుగు రాష్ట్రంగా వచ్చినప్పుడు మీరు చాలా సంతోషించుంటారు. ఎందుకు సంతోషించలేదు? ఆంధ్ర రాష్ట్రం అవతరించెనో, అంధయుగం బంతరించెనో అనే గీతం రాశాను అప్పుడు. అప్పుడు ఆంధ్ర రాష్ట్రమే. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి. తర్వాత విలీనం అయిపోయి ఆంధ్రప్రదేశ్ అయింది. నేను విశాలాంధ్రవాదిని. తెలంగాణ పట్ల అభిమానం ఉన్నా తెలుగు వారందరూ ఏకంగా ఉండాలి, ఒకే రాష్ట్రంగానే. తెలంగాణ నాది, రాయలసీమ నాది పాట ఇది. సర్కారు మనది, నెల్లూరు మనది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తర్వాత
ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరిగిన రోజుల్లో నన్ను ప్రశ్నించినారు. ఏం సార్ మీరు తెలంగాణ తెలుగు ఆంధ్రులను తెలంగాణలను సమానం చేసినారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్నాను. ఇప్పుడు తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అంటున్నాను. దేనికదే, దీనికి స్పర్ధలు లేవు. కానీ మరి ట్యాంక్ బండి మీద విగ్రహాలు కొట్టేసినప్పుడు అది స్పర్ధలేలాగే అనిపించేవి కదండి. ఎందుకంటే వాళ్ళంతా కవితామూర్తులు, సాహితీవేత్తల విగ్రహాలను కొట్టేయడం అనేది మంచి చర్యలాగా చాలా మంది సాహితీ ప్రియులు బాధపడ్డారు. నేను దాన్ని అంగీకరించలేదు. పైగా ఎన్టీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ విగ్రహాల కింద రాయించిన పంక్తులు ఉన్నాయే, అవి నా చేత రాయించాడు. ఇది ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క మహనీయుడి వ్యక్తిత్వాన్ని 2 పంక్తుల్లో వచ్చేటట్టు చెప్పండి అన్నాడు. కాబట్టి నాకు ఆ విగ్రహాలన్నిటి పట్ల సమానమైన ఆదరణ. బాధపడ్డారు మీరు కూడా అప్పుడు? బాధపడ్డానంటే ఫలానా విగ్రహాన్ని కాదు, విగ్రహ ఖండన ఉందే దాని పట్ల బాధపడ్డాను, అంతేగాని తెలంగాణ విగ్రహం ఆంధ్ర విగ్రహం కాదు. గురుగారు, మీరు ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. తెలుగు భాష అధికార భాష అవుతుందనే ఆశ లేని రోజులు అవి. కానీ మీరు తెలుగు సాహిత్యాన్ని ఎందుకు ఎంచుకున్నారు? తెలుగులోనే కవిత్వం రాయాలని ఎందుకు అనుకునేవారు? నాకు ఆసక్తి, సహజమైన ఆసక్తి. అది చిన్నప్పటి నుంచి చెప్పాను కదా, హరికథలు విని హరికథ గీతాలు రచించేవాడిని, నాటకాలు రచించేవాడిని. అయితే ఉర్దూ కంటే తెలుగు పట్ల నాకు మమకారం ఎక్కువ, మాతృభాష. తర్వాతి రోజుల్లో ఉర్దూలో కూడా గజలు రాశాను కొన్ని. ఒక 4 పంక్తులు గుర్తొస్తున్నాయి. జీ రహా హూ మౌత్ కు లోరీ సునానే కే లియే, खो रहा हूँ मस्त धुन में खुद को पाने के लिए, जी रहा हूँ ये गलत है कि खड़ी है राह आगे गुलफिशां, मैं चला कांटों पे मुस्तकबिल को लाने के लिए, घाव इतने हैं सिनारे, घाव इतने हैं सिनारे, फिर भी क्यों गाते हो तुम, मश्क जारी है कफन में गुनगुनाने के लिए. సినారే తఖల్లుస్ అంటారు, పెన్నేం. ఇన్ని గాయాలున్నాయి సినారే, అయినా ఎందుకు నువ్వు పాడుతున్నావు? మష్క్ జారీ హై, అభ్యాసం కొనసాగుతున్నది. కఫన్ మే గున్గునానే కే లియే, కఫన్ అంటే ఇది ఇస్లాం సంప్రదాయం. చనిపోయిన తర్వాత ముఖం మీద వస్త్రం కప్పుతారు, మా దగ్గర ఉంది. అంటే నేను ఎందుకు పాడుతున్నా ఇన్ని గాయాలతో అంటే, నేను చనిపోయిన తర్వాత కప్పే నా శవంగా మారిన నా పైన ఆచ్ఛాదించే ఆ వస్త్రంలో పాడడం కోసం. అంటే చనిపోయిన తర్వాత కూడా పాడడం కోసం. మీరు తెలంగాణ బిడ్డ, తెలంగాణ మాండలికం మీద మీకు పట్టు ఉండడం సహజమే. కానీ మీకు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని మాండలికాల మీద కూడా మంచి పట్టు ఉంటుంది, ఉత్తరాంధ్ర మీద అంతా కూడా, ఆ యాస మీద కూడా. ఎలా వచ్చింది మీకు భాష మీద ఇంత అధికారం, అంత పట్టు? ఎలా వచ్చిందంటే ఏం చెప్పమంటారండి, మరీను అలా వచ్చేసింది. అది ఇది భాష అనేది సాహిత్యం వేరు, వ్యవహారగతమైన భాష, వాడుక భాష అంటాం. ఇది వింటే కొంత కుశాగ్ర బుద్ధి అయితే, అంటే సూక్ష్మమైన విషయాలు గ్రహించే మతి బుద్ధి ఉంటే పట్టుకుంటాడు. ఏమిటండి ఎప్పుడు వచ్చారు మీరు? ఉత్తరాంధ్ర. ఏంది ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడు వచ్చినారు మీరు? రాయలసీమ. నెల్లూరు. ఎప్పుడు వచ్చినారు? చెప్పినాను. అంటే మీకు భాష మీద ఉన్న ఇష్టంతో మీరు వాటిలో ఉన్న ఆ మెళకువల్ని గ్రహించి
అవే నా దగ్గరకు వచ్చినాయి. మీరు భాష దగ్గరికి వెళ్ళలేదు, భాష మీ దగ్గరికి వచ్చింది. మీరు కర్పూర వసంతరాయలు పుస్తకాన్ని మల్లంపల్లి సోమశేఖర శర్మ గారికి మీరు అంకితం ఇచ్చారు. వారితో మీ అనుబంధం ఎటువంటిదండి? నాకు పెద్దగా ఏం లేదు. అప్పుడే రెడ్డి రాజుల చరిత్ర, హిస్టరీ ఆఫ్ రెడ్డి కింగ్డమ్స్ అని మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు మహనీయుడు, మృదుస్వభావి, చారిత్రక పరిజ్ఞానం సమగ్రంగా ఉన్నవారు, వినయశీలి. నేను వారిని కలుసుకొని కొన్ని అంశాలు అడిగాను చారిత్రకంగా. వారు చెప్పారు రెడ్డి రాజుల కథ, కొండవీడి రెడ్డి రాజులు, కుమారగిరి రెడ్డి, తర్వాత నటరాజ రామకృష్ణ గారని గొప్ప నాట్య విద్వాంసుడు, వారితో కూర్చొని అందులో లకుమ నృత్య భంగిమలన్నీ వారి దగ్గర, ఏ ముద్రలు ఎప్పుడు పట్టాలి, ఏ భావం ఏమిటి అనేది, ఆ రకంగా కర్పూర వసంతరాయలు రాశారు. గురుగారు, విశ్వంభర గురించి మాట్లాడదాం. మీ జ్ఞానపీఠ అవార్డు తీసుకొచ్చిన గ్రంథం, అసలు అది రాయడానికి నేపథ్యం ఏంటి? మీకు ఎటువంటి పరిస్థితుల్లో అంత ఉద్గ్రంథం బయటకు అలా వచ్చింది, అంత కవిత? నాకు చాలా కావ్యాలు రాశాను అప్పటికి. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయుడు, తర్వాత ఋతువులకు సంబంధించిన ఋతుచక్రం. తర్వాత నాకు అనిపించింది ఒక సుదీర్ఘ కావ్యం, అందులో ఏ పేర్లు ఉండకూడదు, కొన్ని పౌరాణిక చారిత్రక ఘట్టాలు ధ్వన్యాత్మకంగా ఉండాలి. కాబట్టి దీన్ని ప్రతీకాత్మక కావ్యం అంటారు, సింబాలిక్ పోయిట్రీ. పేర్లు వాచ్యంగా చెప్పకుండా తెలిసిన వారికి అది ధ్వనింపజేసేటట్టు. అంటే అది రాయాలనుకుంటే రావడం కాదు, ఏదైనా ఒకటి మిమ్మల్ని ప్రేరేపించి ఉండాలి కదా అటువంటిది రాయాలి అని. అంటే అట్లాంటిది రాయాలనే అంతే నా అంతఃప్రేరణే. మీ పిల్లలకి ఎవరికి కవితలు రాసే ఇది రాలేదా? భాషా పరిజ్ఞానం ఉంది. మా పెద్దమ్మాయి గంగ, యముననేమో హోమియో డాక్టర్, సరస్వతి ఇంటి వ్యవహారాలు చూసుకుంటుంది, కృష్ణవేణి కూడా అంతే. ఉన్నంతలో నలుగురిలో పెద్దమ్మాయి గంగ భాషా పరిజ్ఞానం ఉంది, గుణదోషాలను లెక్కించి చూపే ఆ చతురత ఉంది. ఇంట్లో పిల్లల కోసం, మీ పిల్లల కోసం ఎప్పుడైనా మీరు సరదాగా ఏదైనా రాశారా? సినిమాలో మాత్రం వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి, వటపత్ర సాయికి. ఇంత బాగా పాడుతున్నారు, మరి మీరు సినిమాల్లోనే మీరు రాసుకున్న పాటలు మీరే ఎందుకు పాడలేదు? నేను ఎంత పాడినా ఘంటసారం కాలేను. పర్వాలేదంటారు, నాకు పర్వాలేదు కాదు, బాగా అద్భుతం అనిపించాలి. ఏది చేసినా అద్భుతం అనిపించాలి. మీరు చిన్నప్పుడు నాటకాల్లో అవి వేశారు అని విన్నాము, మీకు అలాంటి నటన పట్ల ఇంట్రెస్ట్, ఆసక్తి ఉందా? బాగా ఉండేది. చిన్నప్పుడు నాటకాలు వేసేవాడిని, నాటకాలు రాసేవాడిని. మరి సినిమా రంగం వైపు, మీరు నటన వైపు ఎందుకు రాలేదు? కవిత్వం మీద ఆసక్తి ఎక్కువ కాబట్టి. మీకు ఎప్పుడు అనిపించలేదా, మీరు ఎన్టీ రామారావు గారు లాంటి హీరోస్ తిరుగుతున్నప్పుడు మీరు సమానంగా ఒక హీరోలా ఉండేవారు, అప్పుడు అనుకునేవారా నేను వచ్చి? వయసు తేడా ఉంది. ఎందుకు అనుకోలేదంటే నా ప్రధానమైన అభిరుచి, అభినివేశం కవిత్వమే. విశ్వంభర చదువుతున్నప్పుడు కొంత మీకు మన ఆచారాల పట్ల, అంటే ఒక మతం గురించి కానీ మతాచారాల పట్ల కానీ కొంత వ్యతిరేకత ఉన్నట్టుగా అనిపించింది. సంస్కృతిని ఆచారాన్ని ఎలా విభేదిస్తాం? ఒక పక్క మీకు సంస్కృతి అంటే చాలా అభిమానం కనబడుతోంది, ఆ భేదం ఎలా వివరించాలి దాన్ని? ఇందులో సంస్కృతి, సంస్కారం ఇవి దురాచారాలు ఉన్నాయి. దురాచారాలు, అంధవిశ్వాసాలు వీటికి వ్యతిరేకం. దీన్ని ఎవరు అడిగారు, మీరు దేవుణ్ణి నమ్ముతారా లేదా అని. నేను అజ్ఞేయవాదిని అన్నాను. అజ్ఞేయవాది అంటే
అగ్నాస్టిక్ అంటే నాకు తెలియదు, దేవుడు ఉన్నాడా లేదా లేడా నాకు తెలియదు, లేడని లేదు, ఉండడం లేదు. గురుగారు, మీ సమకాలీనుల్లో చాలామంది స్నేహితులు మీకు ఉండేవారు. మీరు ఎక్కువ ఎవరిని మిస్ అవుతుంటారు? సినిమా రంగంలో మహానటులు ఎన్టీ రామారావు, ఎందుకంటే మొట్టమొదటి సినిమా రచన సినీ కవిగా నన్ను పరిచయం చేసిన మహనీయుడు ఎన్టీఆర్, కాబట్టి వారిని ఎప్పుడు నేను స్మరించుకుంటాను. తర్వాత నాతో బాగా అన్యోన్యంగా ఉన్నవారు అక్కినేని నాగేశ్వరరావు, ఇంకా తర్వాత మిగతా వారు. సాహిత్య రంగంలో? సాహిత్య రంగంలో నాకంటే సీనియర్లు సముద్రాల, సీనియర్ సముద్రాల, ఆత్రేయ, గుంటూరు శేషేంద్ర శర్మ కవిగా ఆయన సినిమా రంగానికి పెద్దగా రాలేదు, ఏదో ఒక్క పాట రాశారు. శేషేంద్ర శర్మ గొప్ప కవి. తర్వాత మా తరం కవుల్లో అగ్రజుడు దాశరథి. అతడు దాశరథి నా అగ్రజుండగు తాను, జన్మ జన్మలకతని సౌమిత్రినే నేను అన్నాను. చాలా సమర్థుడైన కవి. సినిమాల్లో రాసిన పాటలు, అతను మంచి పాటలు రాశాడు. మీకు ఎన్నో అవార్డులు వచ్చాయి, జ్ఞానపీఠ లాంటి అత్యున్నత పురస్కారాలు మీకు వచ్చాయి. ఇంకా జీవితంలో ఏదైనా చేయాలనేది ఇంకా ఉండిపోయిందా? తపన ఏమన్నా ఉందా? నాకు ఒకే ఒక్క తపన, కవిత్వం రాయడం. నేను ఇప్పటికీ 2-3 రోజులకు ఒక కవిత కనీసం ఒకటి రాస్తాను. మీరు రాయడం మొదలు పెడితే పూర్తిగా అయ్యే వరకు ఏకతాటిగా రాసేస్తారా గురుగారు? గంట లోపల. ఏం రాస్తానో తెలియదు, సహజంగా ఒక భావం అలా వచ్చేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని చూశాను నేను, ఎంత అందంగా ఉంది, అందానికి అందం అన్నట్టుగా ఉంది. అందం ఆమెను చూసి చిరునవ్వు నవ్వింది. మన భారతీయ సంస్కృతిని, భారతీయ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉందంటారు ఈ రోజుల్లో? స్వభాషా సంస్కృతి కాపాడుకోవడం అనేది తన తల్లిని కాపాడుకున్నట్టే, తన కుటుంబాన్ని కాపాడుకున్నట్టే. పరభాష వ్యామోహం అనేది అది పనికిరాదు. కాబట్టి భాష, సంస్కృతి, భాషలో సాహిత్యం, కళలు ఇవన్నీ కూడా సంపన్నంగా ఉన్నాయి మన తెలుగులో. వీటినన్నింటినీ ఇవి నశించకుండా చూసుకోవాల్సిన ధర్మం వర్తమానకాలీనున్నది. రాయాలనుకోవడమే మీకు ఒక ప్రేరణ అన్నారు. మరి ఇప్పుడు రాయాలనుకుంటే మీరు నన్ను దోచుకుందువటే లాంటి ప్రేమ గీతాన్ని రాయగలరు? అనుకుంటే రాయగలరు. అయితే మరి రాయాలైతే మీరు ఒక మంచి గీతాన్ని రాయాలి. చాలా చాలా సంతోషం అండి. మీకు కృతజ్ఞతలు. భారత్ టుడే ప్రేక్షకులందరి తరపున మీకు మా వందనాలు.